తిరుమల భక్తులతో నిండిపోయింది. సర్వదర్శనం క్యూ లైన్లు కిలోమీటర్ల మేర దర్శనమిస్తున్నాయి. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లలోకి కూడా భక్తులని అనుమతించడం లేదు. తిరుమలలో 3 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల కంపార్ట్మెంట్లే కాదు, కొండంతా భక్తుల మయమైపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు నిండిపోయాయి. మధ్యాహ్నం శ్రీవారి సేవా సదన్ భవనం వరకు భక్తులు వేచి ఉండగా మరింతగా పెరగడంతో క్యూ లైన్లు శ్రీవారి ఆలయం వెలుపల బాటగంగమ్మ గుడి వరకు చేరుకున్నాయి. దీంతో తిరుమల క్యూ లైన్లలోకి కొత్త భక్తులకు అధికారులు అనుమతి నిరాకరించారు. శ్రీవారి ఆలయ కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి భక్తులను పంపే అవకాశం లేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యూ లైన్లలోకి కూడా వెళ్లకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. రద్దీ తగ్గిన తర్వాత భక్తుల్ని మళ్లీ క్యూ లైన్లలోకి అనుమతిస్తామని ప్రకటించారు. ఉదయం 6 గంటల తర్వాతే క్యూ లైన్లలోకి రావాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు భక్తులకు. తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే క్యూలో ఉన్న వాళ్ళకి అసౌకర్యం లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలు కల్పిస్తోంది. వేసవి సెలవులు వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.